భయ్యా డబ్బులు దాచిపెట్టి ఏం పీకేది లేదు. ప్రశాంతంగా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ప్రదేశానికి రండి. ఫోకస్ ఇలాంటి ప్రదేశానికి వచ్చి మీ మనసుని ప్రశాంతం చేసుకోండి. హాయిగా ఎవరి మీద ఎక్కడ ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద ఓన్లీ వన్ లైఫ్. దిస్ ఇస్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? వినండి. ఇలాంటి ఆహ్లాదమైన ప్లేస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గోపికృష్ణ ఫ్రమ్ ఖమ్మం. వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ జీకే. ప్రజెంట్ మనం ఈ వీడియో పోస్ట్ చేసే ముందు ఎందుకంటే కొంచెం డిస్కషన్ చేయాలి. ఈ వీడియో యాక్చువల్గా ఇప్పటిది కాదనమాట, పాతది. మన ఛానల్ పాత ఛానల్ ఏదైతే ఉందో గోపికృష్ణ వ్లాగ్స్ అనేది డిలీట్ అయింది, స్ట్రైక్ రావడం చేత డిలీట్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వీడియోలో మనం ప్రజెంట్ చేసే ఈ వీడియోని దాన్ని అంటే ఎండింగ్ మనకి యాక్చువల్గా ఏంటంటే వనజంగి దగ్గర ఎండ్ చేసినాం అనమాట. వనజంగిలో ఉంచి తర్వాత లంబసింగి గుడిసె ఇదే రూట్లో ఉంటుంది మన ఖమ్మం రావడానికి రిటర్న్. సో ఇదే పాత వీడియోని అంటే పాతది పోస్ట్ చేసింది కాకుండా కొత్తగా న్యూగా మీకు మళ్ళీ చూపించాలన్న ఉద్దేశంతో ఆ పాత దాంట్లో ఏదైతే ఉందో కొత్త క్లిప్స్ అంటే మీకు చూపించకుండా ఉన్న దాంట్లో క్లిప్స్ ఏవైతే ఉంటాయో అయ్యే క్లిప్స్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తున్నా. అదేవిధంగా ఎట్లా అంటే రూట్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు చూపించాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇది వచ్చేసి మన 250 కిలోమీటర్స్ దాకా ఉంటుంది లంబసింగి నుంచి గుడిసె దాకా. మొత్తం కూడా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. అన్నిట్లో ఏంటంటే ఫాగ్ ఒకటి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇదంతా కూడా మన ఆంధ్ర తెలంగాణ ఒడిశా బోర్డర్ మిడిల్లో ఉంటుంది అనమాట. ఒడిశా కాదు ఛత్తీస్గఢ్ బోర్డరు 3 స్టేట్లు మిడిల్లో ఉంటుంది. మళ్ళీ అన్నిట్లో మావోయిస్టులు ఎక్కువ ఉండే ప్లేసు, ఎప్పుడు కూడా క్లూబింగ్ జరిగే ప్లేస్ అనమాట. సో దీన్ని మీకు అడ్వెంచర్ ఉంటుంది, తర్వాత ట్రెక్కింగ్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు కంపల్సరీ చూపించాలనే ఉద్దేశంతో పాత వీడియోలో కొన్ని క్లిప్స్ని మళ్ళీ ఒక వీడియోగా రెండింటిని అంటే గుడిసెని లంబసింగి రెండింటిని కలిపి ఒక వీడియోని మీ ముందు నేను ఉంచుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పూర్తిగా వీడియో మొత్తం పూర్తిగా ఎండ్ దాకా చూడటం మర్చిపోకండి. ప్రజెంట్ మనం పైకి వచ్చేసాం అనమాట, గుడిసె పైకి వచ్చేసాం. సన్ రైజ్ పాయింట్ కాడ ఉన్నాం. సన్ రైజ్ ఇప్పుడు మనం చూసేది సన్ రైజ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మరీ అంత క్లౌడ్స్ అయితే ఫామ్ కాలేదు, కానీ కొంచెం లేట్గా వచ్చాం అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చేసరికి పైకి వచ్చేసింది. మీరు కూడా చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపెడతాం మీకు, మీరు చూడండి అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది అన్న ఫీలింగ్ నాది. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ వనజంగిలో ఉన్నంత క్లౌడ్స్ అయితే ఫామ్ కావట్లేదు. వనజంగిలో అయితే లంబసింగిలో అయితే క్లౌడ్స్ బాగా ఫామ్ అవుతాయి, ఇక్కడ తక్కువ అనమాట. కానీ ఏంటంటే అడ్వెంచర్ ఉంటుంది అనమాట. ఈ మన పైకి రావడానికి చాలా అడ్వెంచర్ ఉంటుంది. అడ్వెంచర్ ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో కూడా ఒకటి ఎండింగ్ అంటే ఈ గుడిసె నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మీకు చూపెడతా. అదేవిధంగా ఇక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి అన్నమాట, మూవీ స్పాట్స్ కొన్ని అంటే షూట్ చేసిన కొన్ని ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్లు కూడా మీకు చూపించేస్తా. మినిమం అటు ఇటు ఒక 4-5 మూవీస్ చేశారు. పుష్ప 1, పుష్ప 2, తర్వాత మారేడుమిల్లి, ఇంకా తర్వాత ఇంకేదో మూవీ ఉంది. తర్వాత వెబ్ సిరీస్లు కూడా చాలా తీశారు. హనుమాన్ కూడా ఇక్కడ హనుమాన్ మూవీలో కొన్ని సెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఆ సెట్స్ కూడా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. వీలైనంత వరకు అయితే మీకు చూపెడతా. ఫస్ట్ అయితే ఈ సన్ రైజ్కి అయిపోంగలోని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎటు చూసిన నేచరు బాగుంది. ఎందుకంటే మనకి ఫోన్ సిగ్నల్స్ లేని అంత ప్లేస్కి వచ్చేసి మనం ఉండి ఇక్కడ నుంచి ప్రకృతిని ఆస్వాదించడం అంటే అంత ఆషామాషి కాదు. మళ్ళీ అన్నిట్లో ఈ అడ్వెంచర్ చేసుకుని రావడం అంటే ఇంకా అది వేరే లెవెల్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్లు చేస్తే ఒకసారి నాకు అలాంటి అడ్వెంచర్స్ ఏమైనా ఉంటే లింక్స్ పెట్టండి. ఇప్పుడు లాంగ్ లెంత్లో బాగుందన్నమాట సూర్యుడు. కింద క్లౌడ్స్ ఫామ్ అయినాయి కానీ అంత అయితే లేవు. అంతా వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ దిగటం, తర్వాత సెల్ఫీలు దిగుతూ ఉన్నారన్నమాట. మొత్తం ఇంకా అదే పని అనమాట. ఎటు వచ్చినా మనకి ఇంకా మనం చూసిన ప్లేస్లలో తక్కువ ఉన్న ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారన్నమాట పబ్లిక్. మిగతా ప్లేస్లు అన్నింటిలో కూడా ఫుల్ క్లౌడ్ అంతే ఉంది, క్రౌడ్ అంతే ఉంది. మీకు రెండు అర్థమయ్యే ఉంటాయి. ఇక్కడ క్లౌడ్ తక్కువ ఉంది, క్రౌడ్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు మీకు అక్కడ కింద కనిపించేది అనమాట పుష్పలో లారీస్ వస్తాయి. ఇక్కడ పుష్ప 1లో మీకు అది మళ్ళీ ఇంకోటి జూమ్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో చూపెడతా, అది కూడా చూడండి. నేచర్ అనేది ఎలా ఉందంటే సూపర్ అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ఈ నెట్వర్క్కి దూరంగా వెళ్ళి జీవించాలనే వాళ్ళకి ఈ ప్లేస్లు కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఫోన్స్ ఇవన్నీ ఇంకా అవసరం లేదనుకునే వాళ్ళకి ఇంక ఇక్కడ ఒక్కసాటే
క్లౌడ్ అనేది బాగా ఫామ్ అయిందనమాట. మిగతా ప్లేస్ ఎక్కడ చూసినా లైట్గా అనిపిస్తుంది, మరి అంత ఏమనిపించట్లేదు నాకైతే. మీరు ఇటు చూసినా తక్కువే ఉంది. ఎందుకంటే యాక్చువల్గా నేను లంబసింగి చూసా, వనజంగి చూసా, ఇవన్నీ చూసా కాబట్టి నాకు ఇది తక్కువ అనే ఫీలింగ్ ఉందన్నమాట. మీకు ఇప్పుడు పుష్ప షూటింగ్ అని చెప్పిన ప్లేసింగ్ ఇప్పుడు అది కనిపించేది పాము మెలకాలకు ఉంటుంది. పుష్ప షూటింగ్లో ఏమైందంటే యాక్చువల్గా ఒక సాంగ్లో లారీలన్నీ దాంట్లోంచి పైకి వస్తాయి అన్నమాట. ఆ కొండ పాము మెలకాలకు ఉన్న కొండల నుంచి పైకి వస్తాయి అన్నమాట. మీకు అది కూడా చూపెడతా. నేచర్ అయితే బాగుంది. ఎందుకంటే కొంచెం క్లౌడ్ ఫామ్ అయ్యి తర్వాత అన్నిట్లో జనం కూడా ఎక్కువ లేరు, అంటే పబ్లిక్ ఎక్కువ లేదు. తర్వాత కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకు చూసినట్టు అన్నిట్లో. కానీ కొంచెం క్లౌడ్స్ ఉంటే బాగుండేవి అనమాట, ఇంకొంచెం బాగుండే. ఏదో వెహికల్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన పుష్ప షూటింగ్ అనే ప్లేస్ నుంచి. ఇది ఏదంటే మన పుష్ప మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అల్లు అర్జున్ ఒక స్టెప్ కాలుతో ఈడ్చుకుంటే స్టెప్ వేస్తున్నప్పుడు చెప్పు ఊడిద్ది. మీకు ఐడియా ఉంటుంది. వెనక వాళ్ళంతా రష్మిక మందన ఒక నెత్తినది పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఈ రూట్లోనే అనమాట, ఈ రోడ్డు మీద అనమాట ఆ స్టెప్ వేసేది. మీకు ఆ వీడియో నాకు దొరికినట్టయితే మీకు ఒక సైడ్కి ఒక క్లిప్ని ఈ సైడ్కి పెడతా, చూడండి మీరు కూడా. మీకు ఇందా చెప్పిన పుష్ప షూటింగ్లో అది వెనక బ్యాక్గ్రౌండ్లో అటు నుంచి వెహికల్స్ లారీలు వస్తూ ఉంటాయి అని కొండ మీద చెప్పాగా, ఆ కొండ ఇదే. ఆ కొండ మించి పైకి వస్తాయి అనమాట లారీలు. మీకు చూడండి కాబట్టి మీకు డౌట్ ఉంటే అది కూడా ఆ క్లిప్ ఏదైనా దొరికితే మీకు పైన ఇటు సైడ్కి ఎక్కడన్నా స్క్రోల్ చేస్తాను. ఇప్పుడు 2 పుష్ప షూటింగ్స్ స్పాట్స్ చెప్పా, ఇంకో 2 ఉంటాయి సెట్స్, అవి కూడా చెప్తాను అనమాట. మీకు వెళ్ళే దారిలో చూపెడతా ఎలా ఉంది ఏందనేది. ఇప్పుడు ఒకసారి మనం ఈ కొండ ఎక్కడానికి మేము చేసిన అడ్వెంచరు ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూడండి. రోడ్డు ఎలా ఉంది ఏందనేది. మొత్తం మట్టి రోడ్డు మధ్యలో మొత్తం ఘాట్లు, అడ్డ ఇటు ఒక ఫీటున్నర గ్యాప్ ఉంటుంది అనమాట. రోడ్లు గుంటలాగా అసలు మామూలు ఉండదు. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ బైక్లు వేసుకొని రండి. కానీ ఈ అడ్వెంచర్ అనేది ఒక థ్రిల్లింగ్ అనమాట, మామూలుగా ఉండదు. ఎక్స్పీరియన్స్ అయితే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే అసలు చెప్పలేనంత థ్రిల్లింగ్ అనమాట. ఇది నేను అనుభవించిన కాబట్టి మీకు కూడా చెప్తాను. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి అడ్వెంచర్లు చేయాలనుకుంటే ఒక బైక్ తీసుకొని ఇంకో ఫ్రెండ్ని బ్యాక్ ఎక్కించుకొని వచ్చేసేయండి. సూపర్గా ఉంటుంది అనమాట ఈ రోడ్ అంతా కూడా. ఈ కొంచెం అంటే పుష్ప మూవీ సెట్ కోసం అంటే వెహికల్ వెళ్ళటానికి కొంచెం సిమెంట్ రోడ్డు పోసారు, కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. మూవీ రిలీజ్ అయ్యి కూడా 2.5 years అవుతుంది కాబట్టి ఆల్రెడీ గుల్ల అయిపోయింది రోడ్డు. మూవీ క్యారవాన్ ఉంటుంది కాబట్టి క్యారవాన్ పైకి వెళ్ళటం కోసం ఇది రోడ్డు అనేది పోసారు, సిమెంట్ రోడ్డు. బట్ ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయ్యి కావటం వల్ల పోయిందనమాట ఆల్రెడీ. రోడ్డు చూడండి ఎలా ఉందో, గుల్ల అయిపోయిందని. కొన్ని వెహికల్స్ అయితే ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యి చిన్నగా వస్తున్నాయి. అంటే డిస్టర్బ్ అయ్యిందంటే మేబీ పంజర్లు కావటం, లేకపోతే స్ట్రక్ అయిపోవటం, లేకపోతే స్టార్ట్ కాకపోవటం, ఇవన్నీ చాలా వెహికల్స్ వస్తున్నాయి. అట్లనే నార్మల్ వెహికల్స్ అనేవి వీటి మీద సెట్ కావన్నమాట. అంటే మంచిగా ఉన్నాయి అయితే వస్తాయి, కొంచెం అటు ఇటు ప్రాబ్లం ఏదన్నా ఉంటే కష్టం అనమాట. అలాంటి రోడ్డు ఇది, అడ్వెంచర్స్ రోడ్డు, మామూలు రోడ్డు కాదు. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు ఎవరైనా సరే. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కావాల్సిన గ్రాసరీస్ అంటే ఫుడ్ వాటర్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు ముందే మారేడుమిల్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ దొరకు మారేడుమిల్ నుంచి మీరు తీసుకొని రండి కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. రోడ్ ఇటు చూసినా కింద కొండలే కానుతున్నాయి. ఇంత అసలు ఈ స్పాట్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి యాడ్సప్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత దూరం వచ్చి లాస్ట్ విలేజ్ మినిమం నాకు తెలిసి ఒక 8 kilometers ఉంటుంది అనుకుంటా.
ఆ విలేజ్ కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఎలా అర్థమైందో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. రోడ్డు చూడండి ఎలా ఉందో, కింద మీకు చూపిస్తా. మొత్తం కొండ రోడ్లు కావటం, కింద ఏముందో అనేది అర్థం కాకపోవటం. ఇది మన లంబసింగి నుంచి గుడిసె నుంచి లంబసింగి వెళ్ళే రూట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం పీలేరు రిజర్వాయర్ ఉంటుంది, సీలేరు రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ మొత్తం కూడా అటు ఇటు మనకి ఒక 3 and 4 kilometers దాకా మనకి రోడ్ సైడ్ ఉంటుంది అనమాట. అన్నిట్లో ఇది డీప్ ఫారెస్ట్. ఎంత ఫారెస్ట్ అంటే మీకు ఎటు చూసినా ఒక మనిషి కూడా కనిపించాడు. చూడండి కాబట్టి మనం పోయేది మీకు అక్కడక్కడ క్లిప్సే పెడతాను. ఇంచుమించు 200 kilometers దాకా మనం వెళ్తాం అనమాట డీప్ ఫారెస్ట్లోనే మొత్తం కూడా. అసలు ఎటు చూసినా ఒక జనంగా అంటారు మొత్తం. అసలు ఫుల్ ఎట్లా అంటే డీప్గా ఉంటుంది అనమాట ఫారెస్ట్. మనం మళ్ళీ అన్నింటిలో ఈ ఫారెస్ట్లో ఏంటంటే మనం ఒక్కళ్ళమే వెళ్దాం అనే థాట్ అయితే ఉండకూడదు. మీకు మినిమం ఒక గ్రూప్గా ఫామ్ కావాలి, లేదంటే 3-4 బైక్స్ అనేది గ్రూప్గా ఫామ్ అయి రావాలి. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి గ్యాప్కి మినిమం 6-7 kilometers ఉంటుంది. 6-7 kilometers కూడా డీప్ ఫారెస్ట్లో మనం ఎడిపోతున్నాం. రోడ్డు కరెక్టా కాదా అనే డౌట్ మనకే వస్తుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే సిగ్నల్స్ ఉండవు ఫోన్కి. మనం ఎటు సైడ్ వెళ్తానో, వెళ్ళే రూట్ కరెక్టా కాదా, రాంగా ఎటన్నా వెళ్తున్నావా, మిస్ అవుతావా అనేది కొంచెం భయం ఉంటుంది. అన్నిట్లో మావోయిస్టులు ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి కొంచెం కూబింగ్ అది ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం టెన్షన్ అనేది మనకి కూడా ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూసుకొని, తొందర ఏం లేదు, 200 kilometers కాబట్టి 1 dayలో అంటే ఈవినింగ్ 6-7:30 కల్లా మళ్ళీ లంబసింగిలో ఉండేటట్లు ప్లాన్ చేసుకొని చిన్నగా వెళ్ళండి. మాకు మారేడుమిల్లిలో కొంచెం స్టే చేసేసరికి లేట్ అయిందనమాట. గుడిసె నుంచి కిందికి వచ్చి, గుడిసె నుంచి లంబసింగిలో వచ్చి గుడిసె నుంచి మారేడుమిల్లి చాలా టైం పట్టింది. ఇక్కడ స్టార్ట్ కావడమే 4కి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు 7 అయింది. ఇది మన చూడండి ఎంత డీప్ ఫారెస్ట్లో రోడ్డు కొంచెం బాగాలేదనమాట. యాక్చువల్గా ఇది సీలేరు నుంచి మన చింతపల్లి పోయే రోడ్డు. ఈ రోడ్డు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా ఏరియా పర్సన్ రాకపోతే అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈ నైట్ టైము సీలేరు నుంచి మనకి ఎలా ఉండదు అనమాట. ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వెళ్తానంటేనే ఎలా ఉంటుంది, లేదంటే మన సీలేరులో మన ఆపేస్తారు. ఆ చెక్ పోస్ట్ వీడియో తీసిన ప్రజెంట్ కొన్ని వీడియోస్ అనేవి మన దాంట్లో డిలీట్ అయినాయి. ఉన్న వాటి వీడియోస్ని మట్టికి అడ్జస్ట్ చేసి ఒక వీడియోలో మీకు సెండ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ నైట్ 8:30 నుంచి 9:30 అయ్యి ఉంటుంది టైము. మనకి ఒకటే ఫోన్ ఉంది, ఒక దాంట్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. నేను చూడేది కావట్లేదు, వీడియో ఒక దాంట్లో తీయాలి అవుతుంది. మీరు చూడండి రోడ్డు ఎలా ఉంది ఏందనేది. ఇంత నైట్ టైంలో అసలు చాలా రిస్క్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లంబసింగిలో వ్యూ చూడటం కోసం మేము నైట్ మీకోసం రిస్క్ చేసి మరీ వెళ్తున్నాం. మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది ఎంత చీకటి ఉంది ఏందనేది. అంగ ఫ్రంట్ అసలు ఏముంది, ఎట్లా కొంచెం అటు ఇటు అయితే మన పరిస్థితి ఏందనేది కొంచెం టెన్షన్ కానీ గూగుల్గానే ఉంది. అయినా కానీ రిస్క్ ఫేస్ చేసి మరీ వెళ్తున్నాం. మీకోసం వీడియో తీయడం కోసం వెళ్తున్నా. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ అంటే మేబీ ఈ వీడియో మనం తీసింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ కల్లా మనకి రోడ్డు అయిపోయి ఉంటుంది మేబీ. ఇది సీలేరు నుంచి చింతపల్లి రోడ్డు ఉంటుంది బ్రో. ఎగ్జాక్ట్లీ అదే చింతపల్లి రోడ్డు. సింగిల్ లైను డీప్ ఫారెస్ట్ రోడ్డు ముందు ఉందా లేదా అన్న టెన్షను. ఇటు వెళ్తే ఇటైనా కరెక్టా కాదా, ఏమన్నా మిస్ అవుతామా అనేది కొంచెం టెన్షన్ మీదే వెళ్తున్నాం మేము వెళ్ళటం కూడా. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లో రూట్ ఇదేనా అనేది కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళేది పగులు కాదు, నైట్ టైము. అప్రాక్సిమేట్లీ లంబసింగి దగ్గరలో ఉన్నాం అనేది కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే ఫాగ్ అనేది వస్తుంది కొంచెం. ఫాగ్ అనేది ఇంకొంచెం పెరిగిపోయింది. మీకు వీడియో మళ్ళీ చూపిస్తా చూడండి. సో మేము అనుకోవడం ఏంటంటే లంబసింగి నియర్ బైలో ఉన్నాం, లేదు లంబసింగి పక్కన ఒక 2-3-4 kilometers డిస్టెన్స్లో ఉన్నాం అనుకుంటున్నాం. మ్యాప్ కూడా ఓపెన్ కావట్లేదు చూద్దామంటే. ఇది నియర్ బై లంబసింగి అని మేమైతే అనుకుంటున్నాం.
టైం వచ్చి 12 అయింది, నైట్ 12 అయింది. 6 అవర్స్ జర్నీ చేసినాం అనమాట. అంటే స్టేయింగ్ ఎక్కువ అయిపోయింది. మొత్తం 5 బైక్స్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ వస్తున్నారా రావట్లేదా అనేది కొంచెం టెన్షన్ చూసుకుంటూ రావడం వల్ల చాలా లేట్ అయిందనమాట మనకి. వీళ్ళైతే చూడండి, ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా మనకి కనిపించట్లే, అంత ఫాగ్ అనేది వస్తుంది. ఎర్లీ అంటే ఇది 11:30 నుంచి 12:30 మధ్యలో ఉంది టైం. ఒక వెహికల్ కనిపించట్లా, ఏం లేదు, వచ్చేది మనోడా కాదా అనే టెన్షన్ అయితే చాలా ఉంది నాకైతే. ఎందుకంటే నైట్ టైము మొత్తం ఫాగు. వచ్చేసినాం అనమాట లంబసింగి ఇది. ఎందుకంటే లంబసింగి టెంట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. నైట్ టైం వ్యూ మామూలు లేదు. ఇదంతా మనకి రిసార్ట్స్ లాగా అనమాట, ఓన్లీ టెంట్స్ వేసి ఉన్నాయి. వీలైతే ఇక్కడ స్టే చేయడం, లేదంటే ముందుకు వెళ్ళి ఎక్కడైనా స్టే చేద్దాం. ప్రజెంట్ అయితే చూడండి, మొత్తానికైతే ఒక 4 టెంట్లు తీసుకొని దాంట్లో అయితే నైట్ స్టే చేస్తున్నాం. ఈచ్ వన్ టెంట్ వచ్చి 600 అనమాట. మన పక్కన గ్యాంగ్ చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నారు. దాంట్లో మేము కూడా ఉన్నాం. మీరు వీడియోలో మమ్మల్ని చూసినట్టయితే గుర్తుపట్టండి. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా పండుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ వీడియోని మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. లంబసింగి వ్యూ మేము ఆగిన స్టే కాడ నుంచి ఇంకా మినిమం 7 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. యాక్చువల్గా మనకి లేట్ అవుతుందని ఎక్కడ ఒకసారి స్టే చేద్దాం, అందుట్లో రోడ్ కావట్లేదని నైట్ ఇక్కడ స్టే చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ వెహికల్స్ అక్కడ దాకా వెళ్దాం, కొంచెం దూరం వెళ్తాయి, కొంచెం అక్కడ వెళ్ళి అక్కడ స్టే అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అక్కడ వాళ్ళ జీప్స్ ఉంటాయి అంట, ప్రైవేట్ జీప్స్, వాటికి ఈచ్ వన్ 70 రూపీస్ తీసుకొని తీసుకెళ్తారంట. సో మేము అక్కడ దాకా ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ నుంచి జీప్ వెళ్తాం. మీరు కూడా చూడండి. అసలు రోడ్డు ఫ్రంట్ కనిపించట్లేదు అనమాట, వెళ్ళేది మా వెహికలే, కానీ అసలు చూడండి, అసలు వెహికల్ కనిపించట్లా. మొత్తం అసలు వచ్చే జనాలు, మన పక్కన కూడా జనాలు ఉంటున్నారు. మేము దగ్గరికి వెళ్ళిన దాకా వాళ్ళకి అనట్లా. అవి మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు. ఎల్ఈడి లైట్ ఏంటంటే ఫాగ్లో బయటకు కనిపించవు. అదే ఆరిజినల్ లైట్, రెడ్ కలర్ లైట్ కానీ అదైతే కనిపిస్తాయి, కానీ ఈ ఎల్ఈడి లైట్లు కనిపించవు. మీరు చూడండి కాబట్టి అది వెహికల్ వస్తుందా రావట్లేదా కూడా అర్థం కావట్లేదు. ఫాగ్ మొత్తం కూడా అంతే ఉంటుంది అనమాట, ఎల్ఈడి లైట్ ఎప్పుడైనా. ఇది వెహికల్ జీప్ మాట్లాడుకున్నాం. జీప్ ఈచ్ వన్ వచ్చి 70 రూపీస్. మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడం వరకు, మళ్ళీ పికప్కి వేరే ఉంటుందంట. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాం, ఎందుకంటే వ్యూ పాయింట్ చూడాలన్న ఉద్దేశంతో జీప్ తీసుకొని వెళ్తున్నా. రోడ్డు చూడండి, ఈ రోడ్డు మళ్ళీ రిటర్న్లో మీకు ఒక వీడియో చూపెడతా చూడండి, ఎందుకంటే ఇప్పుడు చూపించడానికి వీలు లేదు. సో ప్రజెంట్ అయితే మీకు చూపెడతాను, మళ్ళీ ఇంకొక వీడియో తీస్తా. ఎందుకంటే ఫాగ్ ఫోన్లో కూడా ఫోన్ చుట్టూ పడటం వల్ల మనకి అంత ఇప్పుడే సూర్యుడు అనేది బయటకు వస్తాడు. మరీ అంత చీకటి ఏం లేదనమాట, కొంచెం తగ్గుతుంది. మనకి ఇప్పుడు చూస్తుంటే ఆ ఫాగ్ అనేది ఎట్లా ఫామ్ అయింది, ఆ క్లౌడ్ అనేది ఎట్లా ఫామ్ అయింది అనేది మనకు కనిపిస్తుంది. వైట్గా ఎట్లుందంటే చూస్తుంటే మామూలు లేదు. కంపల్సరీగా మన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కొన్ని ఏరియాలు చూడాల్సిందే, కంపల్సరీ చూడాల్సిందే. సో మీరు కూడా ఇలాంటి ప్లేస్లు ఎప్పుడైనా కవర్ చేసి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినప్పుడు ఇలానే ఉందా, క్లౌడ్ ఫామ్ అయిందా లేదా అనేది మీరు కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్లో. ఒకసారి దీన్ని మనం చూసి తర్వాత వేరే సైడ్ చూస్తున్నా మనకి కళ్ళెదుట అదే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన కళ్ళని మొత్తం కూడా డామినేట్ చేస్తుంది, వైట్ కలర్ మొత్తం వైట్ కలర్లో ఉండేసరికి డామినేట్ చేస్తుంది. లైఫ్ అనేది మనం సంపాదించే అమౌంట్ మొత్తం కూడా మనం తీసుకెళ్ళలేం. సో సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మన జీవితంలో కొన్ని మనం ఆస్వాదించడానికి, అంటే లైక్ ఎట్లా అంటే సంతోషాన్ని ఎత్తుక్కోవాలన్నమాట. సో మనం ఖర్చు చేసే దాంట్లో మన సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఇలాంటి ట్రావెలింగ్ చేయడం వల్ల
కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి అడ్వెంచర్స్ అదేవిధంగా ఇలాంటి ట్రిప్స్ అనేది ఇయర్లీ వన్స్ కానీ లేదు ఒక 4 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ ఇలాంటి ట్రావెలింగ్ మీరు కూడా చేయండి. కొంచెం రిలాక్సింగ్ అనేది అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి ట్రావెలింగ్ చేస్తారని కోరుకుంటున్నాను. సూర్యుడు ఏ టైంకి వస్తుందో తెలియదు కానీ కొంచెం ఈ వైట్ అనేది ఎక్కువైపోతుంది. ఆ ఫార్మింగ్ అనేది ఎక్కువైపోయి మన కళ్ళు ఎదుట మొత్తం చూసేదంతా కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది. నాకైతే మొత్తం ఇంక అంతే ఉందన్నమాట. మనకి అంటే ఇది 180 degrees ఉంటుంది అనమాట. మన ఫ్రంట్ వ్యూ మొత్తం 180 degrees ఉంటుంది. 180 degrees మొత్తం కూడా వైట్ కలర్లో ఈ క్లౌడ్ అనేది ఇట్లా ఫామ్ అయింది. చూడడానికి ఎలా ఉందంటే న్యాచురల్గా బాగుందన్నమాట. అసలు చెప్పలేనంత విధంగా ఉంది. కొన్ని చెప్పిన దానికి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందంటారు. మీకు ఐడియా ఉండేది. సో ఇది నేను చెప్పిన దానికంటే మీరు చూడటం బెటర్ అనమాట. అంత బాగుంది ఇది. కంపల్సరీగా మనం వైజాగ్ అనేది నేను చెప్పే రూట్ మ్యాప్లోనే వెళ్ళండి. బాగుంటుంది అనమాట చూడడానికి ప్లేసెస్ కానీ. అది ఇంకా చెప్పలేను నేను. మీరు చూసి ఇది కరెక్ట్ కాదా అనేది మీరే చెప్పండి అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఎంత అసలు సూర్యుడు కొంచెం బయటకు వచ్చాడు. కొంచెం వెలుతురు ఎక్కువైంది. కింద ఆ క్లౌడ్ అనేది చూడండి ఇట్లుంది ఏందనేది. అసలు అయితే ఒక విధంగా చెప్పాలంటే మామూలు లేదనమాట. ఇదంతా స్వర్గంలా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎందుకంటే మొత్తం ప్యూర్ వైట్ కనిపిస్తుంది. కాసేపు అటు చూసి వేరేకెళ్ళి చూద్దామన్నా కానీ మనకి ఆ స్క్రీన్ అనేది ఇంకంత అనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినా కానీ మొత్తం కూడా అదే ఉందన్నమాట మన కళ్ళు ఎదుట. అంత బాగుంది. అయితే యాక్చువల్గా నైట్ వచ్చినప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడుకుంటూ వచ్చాం జీబ్లోనైనా కానీ. అదే వెహికల్స్ ఎలా ఉండవు అక్కడ దాకా. ఆ జీబు ఎలా వచ్చినాం ఏందనేది మీకు ఒక వీడియో చూపెడతా, అది కూడా చూడండి తప్పకుండా. జనం అయితే 6:30 నుంచి 7:30 అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ వచ్చారనమాట. ఎట్లా వచ్చారంటే ఫస్ట్ మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. వ్యూ పాయింట్ నుంచి కిందికి దిగేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే సేమ్ అంతా అనిపించింది నాకు. అందుట్లో సన్ రైజ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఆల్మోస్ట్. మీకు ఆ వీడియో క్లిప్ అనేది చూపించలేదు ఎందుకంటే యాక్సిడెంట్ ఇంతకుముందు నేను పోస్ట్ చేశా. సో దాన్ని ఆపేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా నైట్ టైం మనం ఎక్కించుకొని ఇలా జీబులు ఇవ్వనమాట. రోడ్ చూడండి ఎట్లా ఉందో. అసలు ఈ టర్నింగ్లో నైట్ టైం ఎట్లా కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.